హాయ్ అండి, ములక్కాయ మామిడికాయ పప్పు వండుకుందామండి. నేను పప్పున్నర పప్పు తీసుకున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్నవన్నీ చూపిస్తానండి. పప్పు కడుక్కుందామండి. కడుక్కుందాం శుభ్రంగా. పప్పు కడుక్కున్నానండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇట్టంక కడేస్తానండి. ములక్కాయలు, నేను 4 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొన్ని మెంతులండి, కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కొద్దిగా పసుపు, స్పూను కారం. ఇప్పుడు వాటర్, సరిపడా వాటర్ పోసుకోవాలి. పొంగు రాకుండా నూనె అండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. మూత పెట్టుకుందామండి. పొయ్యి అంటించుకున్నా, పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికిందండి. పెట్టుకున్నాం. తాలింపుకి చిన్న బాండి పెట్టుకున్నాం. తాలింపుకి నూనె వేసుకోవాలి. ఆవాలు, జీరా, తాలింపు దినుసులు, ఎండుమిరకాయ వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కొద్దిగా ఇంగం. పెసరంతా పోయిందండి. ఈ ములక్కాయలన్నీ ఇట్లా తీసుకుని ప్లేట్లు వేసుకోవాలండి. మనం పప్పు నలుపుకునేటప్పుడు నలిగిపోతాయి కదా, అందుకే ఇట్లా తీసేసుకోవాలి. తినేటప్పుడు ముక్కగా ఉంటుంది, ములక్కాయ ముక్కలాగా ఉంటుంది, ముక్కలు ముక్కలుగానే ఉంటాయండి ఇట్లా. ఇప్పుడు ఈ పప్పు అంతా మెదుపుకున్నాము. ఉప్పు సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకుని మెదుపుకున్నాం. చక్కగా మెత్తగా నలిగిపోయింది. ఇట్లో టమాటాలు వేసుకుంటేనండి పప్పు అదొక టేస్ట్గా మారిపోద్ది. అందుకే నేను టమాటాలు వేసుకోలేదు. మామిడికాయ ములక్కాయ పప్పు ఈ రెండే వేసుకున్నాను నేను. తాలింపు పెట్టుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. చిక్కగా ఉంది ఇదండి. నేను పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ములక్కాయలు ఇవన్నీ వేసుకున్నాం పప్పులోనే. ఇప్పుడు తాలింపు కొద్దిగా తాలింపు పెట్టుకున్న దాంట్లో వేసుకున్నామండి. ములక్కాయ మామిడికాయ పప్పు అండి, చాలా బాగుంటుంది ఇట్లా. ఇంకండి ములక్కాయ మామిడికాయ పప్పు అండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లేకపోతే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చాలా బాగుంటుందండి మామిడికాయ ములక్కాయ పప్పు.